హలో అండి, ఇవాల్టి రెసిపీలో వచ్చేసి టేస్ట్గా పిల్లలకి సింపుల్గా లంచ్ బాక్స్ అయిపోయేలాగా ఇలా లెమన్ రైస్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా కొంచెం మినపప్పు, తర్వాత కొంచెం శనగపప్పు, కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా వేయించేసుకోవాలి. ఇవి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎండుమిర్చిని, కొంచెం పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా లైట్గా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడు పసుపుని, అదేవిధంగా చిటికడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత లెమన్ని జ్యూస్లా ఇలా చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి రైస్కి బాగా కలుస్తుంది, సింపుల్గా అయిపోతుంది. తగినంత రైస్ వేసేసుకొని దీన్ని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్గా అండ్ సింపుల్గా పిల్లలకి బాగా నచ్చే విధంగా ఇలా లెమన్ రైస్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. బాక్స్ మొత్తం ఖాళీ చేసిస్తారు. మనకు కూడా ఈజీ అయిపోతుంది మార్నింగ్ టైంలో. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.